హలో ఫ్రెండ్స్, మా టీవీలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టాప్ 1 ప్లేస్‌లో ఉన్న బ్రహ్మముడి సీరియల్ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఇప్పుడైతే బ్రహ్మముడి సీరియల్ ఎప్పుడు ముగియబోతుందా అంటూ ప్రేక్షకులైతే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సీరియల్ ముగియబోతుందని ప్రేక్షకులైతే పండగ చేసుకున్నారు. కానీ ఇంతలోనే డైరెక్టర్ ఆగండి, ఆగండి, అప్పుడే సీరియల్ అయిపోతుందని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఈ సీరియల్ టాప్ 1 ప్లేస్‌లో ఉండేది. మరి దాన్ని ఇంకా కిందకి తోసేయాలి కదా! అప్పుడే మీరు అయిపోయిందని ఎలా అనుకుంటున్నారు? అంటూ డైరెక్టర్ అయితే ఇంకా ప్రేక్షకులకు షాక్‌కి గురి చేశాడనే చెప్పవచ్చు. అయ్యో భగవంతుడా! మాకేంటి ఈ కర్మ అని ప్రేక్షకులు అనుకునే లోపే రాజ్‌కైతే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇంకా రాజ్ అయితే గతమైతే మర్చిపోయాడు. హమ్మయ్య! అనుకుని ఉండొచ్చు రాజ్ అయితే నాకు తెలిసి. ఇంకా మన కావ్య ఏమో పిచ్చిదయిపోయింది. అలాగే మన డైరెక్టర్‌కేమో బుర్ర పోయింది అంటూ ప్రేక్షకులైతే ఇంకా వీళ్ళ మీద అయితే విరుచుకు పడుతున్నారనే చెప్పవచ్చు. అసలు ఈ సీరియల్‌కి 'బ్రహ్మముడి' అనే టైటిల్ ఎందుకు పెట్టాడో డైరెక్టర్‌కైనా తెలుసో తెలీదో. ఒక్కరోజు కూడా వీళ్ళు హ్యాపీగా ఉన్నట్టు ఒక్క సీన్ గూడా పెట్టలేదనే చెప్పవచ్చు. ఏదో ఒక సమస్య వీళ్ళ నెత్తి మీద అయితే పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా కొత్త క్యారెక్టర్‌నయితే తెచ్చేసి రాజ్‌కి కాలేజ్ లవ్ స్టోరీ ఉన్నట్టు అల్లేశాడు. అసలు ఈ సీరియల్ స్టార్టింగ్‌లో రాజ్ స్వప్నని పెళ్లి సంబంధాల్లో చూడడానికి వెళ్ళినప్పుడు, "నా లైఫ్‌లో మొదటి అమ్మాయివి నువ్వే. నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎలాంటి అమ్మాయికి చోటు లేదు" అంటూ చెప్పిన డైలాగులు గుర్తొస్తే ఇప్పుడు నవ్వొస్తుంది. డైరెక్టర్‌కి మతిపోయిందా? లేకపోతే స్టార్టింగ్ కథ అంతా మర్చిపోయి ఇప్పుడు రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నాడా అని. ఇప్పుడేమో సడెన్‌గా కాలేజ్ స్టోరీ వచ్చేసింది. అందులో లవ్ చేసుకున్నారు. ఏదేదో పెట్టేశాడు ఇంకా డైరెక్టర్ అయితే. ఎలా అయినా సరే ఈ సీరియల్‌ని నాశనం చేసేయాలి అని కంకణం అయితే కట్టుకొని ఉన్నాడనే చెప్పవచ్చు డైరెక్టర్. ఇప్పుడొచ్చే ఆ కొత్త క్యారెక్టర్ పెళ్ళంటూ చేసుకుంటే రాజునే చేసుకుంటా అని కంకణం అయితే కట్టుకుంది. ఈ సీరియల్‌లో పెళ్ళైన వారిని తగులుకోవడం ఒక ఫ్యాషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రహ్మముడి సీరియల్‌లో కూడా వచ్చేసిందనే చెప్పవచ్చు. ప్రతి సమస్య రాజ్‌కి, కావ్యకే రావాలా మరీ టూ మచ్ కాకపోతే. ఇంకా కావ్య ఏమో నా రాజ్ బతికే ఉన్నాడు అంటూ ఇంకా పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో బ్రహ్మముడి సీరియల్‌పై కామెంట్ చేసేసి